ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. మన జీవితంలో ఎన్నోసార్లు మనం ఏ దారి ఎంచుకోవాలో తెలియని గందరగోళ పరిస్థితులలో ఉంటాము. అది కెరీర్, కుటుంబం, ఆర్థిక పరిస్థితి లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఏ కీలక నిర్ణయమైనా కావచ్చు. చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని భయపెడుతున్నప్పుడు, ఏది సరియైనదో ఏది తప్పో అర్థం కాని ఆందోళనలో ఉన్నప్పుడు ఈ వాక్యం మనకు గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణను ఇస్తుంది. దేవుడు మనల్ని ఎన్నడూ ఆ దారిలో ఒంటరిగా వదిలిపెట్టడు. ఒకవేళ మనం పొరపాటున తప్పుడు నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నా సరే, పరిశుద్ధాత్మ మన అంతరంగంలో ఒక అదృశ్య మార్గదర్శిగా, జీపీఎస్ లాగా ఉండి, ఇదిగో సరైన దారి, ఇందులో నడువు అని మనల్ని వెనక నుండి సరిచేస్తుంది. అయితే ఎడతెగని లోకపు శబ్దాల మధ్య దేవుని మృదువైన స్వరాన్ని వినడానికి మనం ప్రార్థనలో సమయం గడుపుతూ ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి నేడు మీ సమస్యల ముందు ఆగిపోకండి, భయపడకండి. దేవుని స్వరం మీ అంతరంగంలో మీకు సరైన దారి చూపుతుందనే పూర్తి విశ్వాసంతో ధైర్యంగా అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధించండి.